అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది. ప్రజెంట్ మనం తెలంగాణ భవన్ ముందున్నాం. తెలంగాణ భవన్ ముందు కూడా చూడొచ్చు మహిళా నాయకులు కావచ్చు, కొంతమంది కార్యకర్తల మధ్య పోలీసుల మధ్య కూడా తోపులాట చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. భారీ ఎత్తున తెలంగాణ భవన్కి కార్యకర్తలు రావడం, దాంతోపాటుగా నాయకులు రావడంతో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితి కూడా నెలకొన్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే తెలంగాణ భవన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం మాత్రం పోలీసులు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా కొంతమంది కార్యకర్తలు కూడా భారీ ఎత్తున తెలంగాణ భవన్కి రావడం జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ భవన్ వ్యాప్తంగా కూడా భారీగా మహిళా నాయకులు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చెప్పండి. ఈరోజు రేవంత్ రెడ్డి కావాలని కక్షపూరితంగా ఒక ఉద్యమ వీరుడు, ఉద్యమ నాయకుడిని ఈరోజు కావాలని కక్ష సాధిస్తున్నాడు. ఆయన తెలంగాణ భావితరాలకు ప్రదాత, తెలంగాణ తెచ్చిన వీరుడు, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తిని ఈరోజు సిటీ నోటీస్ ఇచ్చి కావాలని అవమానపరుస్తున్నాడు. ఈరోజు ఎన్నికలలో ఓడిపోతాను తెలిసి ఈరోజు అడ్డదారులలో వెళ్ళిపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు సరిగ్గా బుద్ధి చెప్పే సమయం వచ్చింది, రివెంజ్ తెచ్చుకునే సమయం వచ్చింది మాకు కూడా. ఈ రేవంత్ రెడ్డి 420 పక్క 420 మట్ట మధ్యాహ్నం డబ్బుల బ్యాగులతో దొరికిన ఓటుకు నోటు దొంగ. ఈ దొంగ అనే ఈ రేవంత్ రెడ్డి ఈనాడు బాబు కేసీఆర్ గారి పైన ఈ సిట్టు విచారణని ఈ లొటపీస్ కేసులకు భయపడతామని అనుకుంటున్నారేమో. భయపడేదే లేదు బిడ్డ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, దీనికి రివెంజ్ పక్కా ఉంటుంది. కాసుకో బిడ్డ, కాసుకో. ఇక మొత్తం మీద తెలంగాణ భవన్ వద్ద చూడొచ్చు కొంత ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాము. పోలీసులకు కార్యకర్తలకు మధ్య భారీ ఎత్తున తోపులాట చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. కొంత తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎవరిని కూడా బయటకు వెళ్ళనీయడం లేదు. కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా తెలంగాణ భవన్ వద్ద ఉన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్డుపైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారిని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. మహిళా నాయకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, పోలీసులు కూడా మీరు బయటకు వెళ్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉందని కూడా అడ్డుకుంటాం. క్రియేట్ చేసినామా అండి? మా భవన్ దగ్గర, మా తెలంగాణ భవన్ దగ్గర మేము నిరసన తెలుపుతుంటే కూడా తప్ప. మా నిరసన మా భవన్ దగ్గర తెలియకపోతే గాంధీ భవన్ లో తెలుపన్నా ఎక్కడ తెలపాలి? రేవంత్ రెడ్డి కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తాడు. ఈ చట్టాలు, ఈ చుట్టాలు 2 రెండ్ల తర్వాత రేవంత్ రెడ్డి తట్టా బుట్టా చదువుకొని ఎక్కడికి పోతాడో వాడే ఆలోచించుకోవాలిగా. కేసీఆర్ గారి మీద అక్కసుతోటి బాపు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడికి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. బురద గుంటల రేవంత్ రెడ్డి కూరుకుపోతాడు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి విచారణ చేస్తున్నామని సజ్జనర్ అంటున్నారు. దాని గురించి చూపించిండ్రా అండి? ఎక్కడన్నా బయట పెట్టిండ్రా? 2 ఏళ్ల నుంచి పాడిందే పాడరా పాస్వాన్ల దాచిగా లెక్క ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం స్కాము అంటారు. కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. 2 ఏళ్ల నుంచి ఏ ఆధారాలన్నా బయట పెట్టిర్రా? లీకులు ఇచ్చుడు, మకిలి రాతలు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద రాయించుడు, గివి తప్ప ఏం లేదు. బురద జల్లే ప్రయత్నం చెయ్యకు రేవంత్ రెడ్డి, మానుకో. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. ఇది పెద్ద ఎత్తున జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు కేసీఆర్ గారు సిట్ నోటీస్ ఇవ్వడం వల్ల జనం తెలంగాణ జనం అంతా తరలుకుంటూ వచ్చింది. ఇది జనం కాదు, కేసీఆర్ గారి ప్రభంజనం. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు అక్రమంగా ఇస్తున్న ఈ నోటీసుల మీద పెద్ద ఎత్తున తెలంగాణ జనమంతా వచ్చి మేము మా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ కోసం. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి తప్పు చేయని మా కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలనలో కూడా ఎలాంటి తప్పులు చేయలేదు. అనవసరంగా అక్రమంగా ఈరోజు ఎలాంటి కేసులు వేస్తున్నారు. ఇది చాలా తప్పు. అలాగే ఈరోజు ఒక కూతురుగా కవితక్క వచ్చి నిలబడుతుంది అనుకున్నాము. ఎందుకంటే తనని పార్టీ పరంగానే బహిష్కరించారు తప్పితే ఒక కూతురులా మాత్రం బహిష్కరించలేదు. కవితక్క రావాలి, ఒక కూతురుగా తండ్రి పక్కన ఇలాంటి సమయంలో నిలబడాలి. ఎందుకంటే తను కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న నిలబడ్డారు కాబట్టి
ఒక కూతురుగా తను కూడా వచ్చి ఈ రోజు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. జై మొత్తం మీద తెలంగాణ భవన్ మ్యాప్ మొత్తం కూడా చూడొచ్చు. భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది. భవన్ నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. మరోపక్క పెద్ద ఎత్తున మహిళా నాయకులు కూడా తెలంగాణ భవన్లో వేచి ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఏదైతే ఎగ్జాక్ట్గా ఏదైతే 3 గంటలకు విచారణ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో అటు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా బీఆర్ఎస్ భవన్ వద్ద నుంచి పెద్ద ఎత్తున బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చెప్పండి మేడం. ఈరోజు సిట్ విచారణ ఒక వ్యక్తిపై జరిగే విచారణ కాదు, ఒక సమాజం, ఒక ప్రజలపై తెలంగాణ సమాజం, తెలంగాణ తీసుకొచ్చిన ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి మీద సిట్ విచారణ. ఎన్ని విచారణలు చేసుకున్నా ఇదేం కొత్త ఏం కాదు, కానీ ఇది కరెక్ట్ కాదు. వాళ్ళను 6 గ్యారంటీలు ఎక్కడ ప్రజలకు ఎక్కడ న్యాయం చేస్తున్నారు, మీ పరిపాలన ఎలా ఉందని ప్రశ్నించినందుకు ఈరోజు సిట్ విచారణ పేరుతో ఆయన వెళ్ళేమో అమెరికాలో ఉంటారు, ఇక్కడేమో రోజు ఒకరిది ఏదో సీరియల్ లాగా సిట్ విచారణ జరుపుతూ ఉన్నారు. తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ పక్కన ఉన్నది. మేమెవరం కూడా ఈ విచారణను మేము యాక్సెప్ట్ చెయ్యము, ఇది కరెక్ట్ కూడా కాదు. తెలంగాణ కేసీఆర్ గారు అంటే నీళ్ళు నిధులు నియామకాల గురించి ప్రాణాలకు తెగించి పోరాడిండు కదా, మరి సిట్ విచారణ ఏంది? అది కరెక్ట్ కాదు కదా. ఒకవేళ ఉన్నా కూడా ఎలాంటి ఆయన ప్రశ్నలకు ఎప్పుడు భయపడడు. సమాజాన్ని దగ్గరుండి ఒక రథసారథిగా నడిపించిన వ్యక్తి ఒక ప్రశ్నలకు అసలు భయపడడు, ఏ విషయంలో కూడా భయపడడు. జరిపించుకోండి సిట్ విచారణ. మేమందరం కూడా అందరం కూడా మా టీఆర్ఎస్ క్యాడర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక 420 రాష్ట్రానికి సీఎం అయితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ ప్రజానిక సమాజానికి తెలుస్తుందండి. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ గారు తీసుకొచ్చిన రాష్ట్రానికి సీఎం అయ్యి కూడా ఇప్పుడు ఆయన మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నారు. అత్తగారింట్లో కోడలు గొడవ పెట్టుకొని తల్లిగారింటికి వెళ్ళిపోయి తల్లి కొడుకులు గొడవ పెట్టుకున్నట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్ట్రీని దగ్గర పెట్టుకుంటూ హోమ్ డిపార్ట్మెంట్ని దగ్గర పెట్టుకొని మిస్యూజ్ చేసుకుంటూ అందరు ప్రజానాయకులు అందరినీ తీసుకుపోయి ఈ సిట్ విచారణ అని చెప్పేసి అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. తెలంగాణ ప్రజల దగ్గర నుండి వ్యతిరేకత తొందరలోనే ఆయనకు వస్తుంది. ఆ వ్యతిరేకత వచ్చినాడు తట్టుకుంటానికి కేసీఆర్ అడ్డం ఉండరు. రేవంత్ రెడ్డి కాదు, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా కానీ సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా కానీ ఆయన ఎవరు కాపాడలేరు. మీరు చెప్పండి మేడం. కేసీఆర్ గురించి మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేము ఎంతో కష్టంగా బీదుగా బతికినాం. చాలా ఆయన వచ్చినాక మాకు ఇల్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్, మాకు కూతుర్ల పెళ్ళికి డబ్బులు ఇచ్చిండు, మంచిగా అంతా మంచిగా చేసిండు కేసీఆర్. తెలంగాణ తెచ్చిండు మా కేసీఆర్. ఆయన చాలా బాగుండాలి. అంజన్న గుడి ఆయన చాలా బాగుండాలి. జై తెలంగాణ. ఇది మొత్తం మీద మనం చూడొచ్చు పెద్ద ఎత్తున మహిళా నాయకులు కూడా తెలంగాణ భవన్కి చేరుకోవడం జరిగింది. మరోపక్క పోలీసులతో మాత్రం మరోపక్క కార్యకర్తల వాగ్వివాదం అనేది కొనసాగుతోంది. భారీ సంఖ్యలో తెలంగాణ భవన్కి నాయకులు కార్యకర్తలు చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు మరోపక్క భవన్ నుంచి బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క భవన్లోకి ఎవరు రానటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక అడ్డు ఏదైతే కంచెలాగా పోలీసులు భవన్ వద్ద మాత్రం మోహరించారనేది కూడా చెప్పాలి. కార్యకర్తలు ఏ క్షణాన బయటకు వెళ్తారో తెలియదు అన్న స్థితిలో పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రిజర్వ్డ్ పోలీసులను కూడా ముందస్తుగానే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉంచినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున పోలీసులతోటి కార్యకర్తలు నాయకులు ఆందోళనకు దిగుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి వీలు లేనట్టుగా కూడా పోలీసులు మోహరించినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ భవన్ మొత్తం ఏదైతే ప్రతి గేటు వద్ద కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భవన్ వద్ద ప్రత్యేకంగా రోప్ పార్టీ వాళ్ళు కూడా బైఠాయించి ఇక్కడే ఉన్నటువంటి సందర్భం
ఉన్నాం. గ్రూప్ పార్టీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళను లోపలికి తోసివేస్తూ ఉన్నారు. ఎవరిని కూడా బయటకు కదలనివ్వడం లేదనేది కూడా మనం చెప్పాలి. ప్రజెంట్ ఏదైతే మహిళా నాయకులు కావచ్చు, ఇతర కార్యకర్తలు కూడా ఆందోళన చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్తత పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా కార్యకర్తలు, నాయకులు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని చెప్పాలి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.